ఇది మనకి ఈ బుట్ట నేను వేసుకున్నాను చూడండి, ఓన్లీ ఐ పఫ్ అంటాం. పై ఒక్కటే పఫ్ వచ్చి కిందంతా కూడా నార్మల్ గా వస్తుంది, కిందేం బుట్ట రాదు. ఈ బుట్ట కట్ చేయడం ఎలాగా అని అడుగుతున్నారు స్టూడెంట్స్. అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికి పైన ఎంత హైట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఇది మనకి క్లాత్ 4 ఫోల్డ్ మీద, నార్మల్ గా మనం 4 ఫోల్డ్ మీద క్లాత్ తీసుకుంటే ఫస్ట్ నార్మల్ గానే మనం హ్యాండ్ మెజర్ చేసేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ తో డౌన్, ఇక్కడ నుంచి మన హ్యాండ్ తాలూకా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ క్రాస్ గా తీసుకుంటాం. దీని మీద మంచి హ్యాండ్ రౌండ్, ఇది మన హ్యాండ్ మెజర్మెంట్. ఇలాంటి పఫ్ తీసుకునేటప్పుడు జనరల్ గా నార్మల్ గా కుర్చీల హ్యాండ్ అనేటప్పటికి బోత్ సైడ్స్ అంటే ఇక్కడ పైన కింద కూడా ఇలా ఎక్స్ట్రా వచ్చేటట్టుగా తీసుకొని ఇక్కడ పై వైపు కింద వైపు కూడా కుర్చీలు పెడతాం. బట్ ఇక్కడ నేను వేసుకునేది వచ్చేసి పైన కింద కాదు, ఓన్లీ పై వైపు ఐ పఫ్ అంటాం. దీనికి మినిమం 1.5 దగ్గర స్టార్ట్ చేసి మాక్సిమం 3 ఇంచెస్ వరకు. అంటే మీరు ఎంత పఫ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, చిన్నది ఒక 2-3 కుర్చీలు చాలు అనుకుంటే 1.5 పెట్టుకోండి. అంటే సెంటర్ కి అటు ఒక 2 కుర్చీలు ఇటు ఒక 2 వస్తాయి. అలానే అక్కడ నుంచి 2 ఇంచెస్ 2.5 3 వరకు పెట్టుకుంటే కొంచెం ఎక్కువగా వస్తుంది. బాగా హెవీగా కావాలి అనుకుంటే పైకి ఒకటి 3 వరకు, లేదంటే 2 అప్రాక్సిమేట్లీ 2-2.5 అనేది కరెక్ట్ సైజ్. నేను పెట్టుకునేది వచ్చేసి 2.5. ఇలా పెట్టుకొని ఇవ్వండి, ఇక్కడ వరకు ఇలా బాక్స్ లా గీసుకొని జస్ట్ దీన్ని మనం ఎంత, ఇది మన హ్యాండ్ కటింగ్. అంటే మనం నార్మల్ లెంగ్త్ నుంచి 2.5 ఇంచెస్ పైకి తీసుకొని ఫస్ట్ నార్మల్ లెంగ్త్ నుంచి మీరు హ్యాండ్ తీసేసుకొని పైకి క్లాత్ ఉండేటట్టు చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు చూసుకొని ఇక్కడ నుంచి ఇలా మీరు దీంట్లో కలిపేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకి కుచ్చు పెడతాం. కుచ్చు పెడితే ఈ లెంగ్త్ అనేది ఈ లెంగ్త్కి ఈక్వల్గా రావాలి. ఈ లెంగ్త్ మనకి జనరల్గా ఎక్కువ వస్తుంది పైది. ఇక్కడ చూడండి, ఇది ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇది 3, ఇక్కడ నుంచి ఇది 5 వరకు వస్తుంది. ఆ కటింగ్ వరకు ఇవ్వండి 5 వరకు. ఈ 5 అనేది ఈ 3కి ఈక్వల్గా మనం కుచ్చులు పెట్టేటప్పుడు 3కి ఈక్వల్గా వచ్చేస్తే మనకి ఈ పఫ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా?